కమలం పార్టీలో కొంతకాలంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ సీనియర్ నేత ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఉన్న ముసలం తాజాగా బయటపడింది. బయటపడటమే కాదు, ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా చేరింది. ఈటెల బండి సంజయ్ పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతో పాటు మిగతా రాజకీయ పక్షాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందించబోతోంది? ఈటెల రాజేందర్ త్వరలో కాషాయ పార్టీని వీడనున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు బీజేపీని వీడి ఏ పార్టీలో చేరబోతున్నారు? పార్టీలో చేరటం చాలించి సొంత పార్టీని పెట్టబోతున్నారా? ఈటెల దారేటు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. హుజురాబాద్ లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తమకు టికెట్లు ఇవ్వనంటున్నారని పలువురు స్థానిక నాయకులు హుజురాబాద్ నుంచి నేరుగా ఎంపీ ఈటెల రాజేందర్ వద్దకొచ్చారు. వారితో సమావేశమైన ఈటెల ఎవరు అవునన్నా కాదన్నా మీకందరికీ స్థానిక సంస్థల్లో టికెట్లిచ్చే బాధ్యత తనదని, తనను ఎవరూ ఆపలేడని, దొంగదెబ్బ తీయాలనుకునే వారికి ఖబర్దార్ అంటూ పరోక్షంగానే బండి సంజయ్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈటెల చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో అటు పార్టీలోనూ ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఈటెలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లారు. వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం, మనం గెలుచుకుందాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాటికి ఏందో తెలుసుకుందాం. కాబట్టి మీరు బెంగటి లెక్కండి. ఈటెల వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర పార్టీ ముఖ్యులు వీడియో క్లిప్పింగ్స్ లని శనివారమే పార్టీ అధినాయకత్వానికి నివేదించారు. ఆదివారం మరో రిపోర్టును కూడా అందించినట్లు సమాచారం. అయితే ఈటెల 4 ఏళ్ల క్రితం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ రిపోర్ట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ఆయన అనుచరులు బీజేపీలో చేరి 4 ఏళ్లైంది. నాటి కేసీఆర్ సర్కార్ ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపేందుకు సిద్ధమైతే బీజేపీ ఆదుకుంది. పార్టీలో చేర్చుకుని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఆహర్నిశలు శ్రమించాయి. 3000 మంది కాషాయ కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జాతీయవాదులు అంతా కలిసి హుజురాబాద్ లో ఊరూరా పాగా వేసి సొంత ఖర్చుతో తింటూ, సత్రాల్లో చెట్ల కింద బస చేస్తూ, ఇంటింటికి వెళ్లి ఈటెల గెలుపును భుజాన వేసుకుని పనిచేశారు. బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈటెలను ఏకంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, నేతలతో ఉన్న పరిచయాల్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా జాయినింగ్స్ కమిటీ బాధ్యతల్ని కూడా అప్పగించారు. అయితే ఒక్క ముఖ్య నేతను కూడా ఆయన బీజేపీలోకి తీసుకురాలేకపోయారు. అటు గజ్వేల్, ఇటు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా కేసీఆర్ ను ఢీ కొట్టడానికి అన్ని విధాలా పార్టీ అండగా నిలిచింది. అయినా కూడా 2 స్థానాల్లో చేదు ఫలితమే మిగిలింది. అయినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే మల్కాజిగిరి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని ఆ రిపోర్ట్లో ఉన్నట్లు ఓ పత్రిక ప్రచురించింది. మరోవైపు ఈటెల అనుచరులకు పదవులు, ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారాన్ని తిప్పికొడుతూ కరీంనగర్ జిల్లా, మండల, బూత్ కమిటీల జాబితాను పార్టీ జిల్లా నాయకత్వం విడుదల చేసింది. అందులో ఈటెల రాజేందర్ అనుచరులకే 60% పైగా పదవుల్ని కట్టబెట్టినట్లు పేర్కొంటూ వారి వివరాల్ని కూడా విడుదల చేసింది. కాగా సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు కొంతమంది పార్టీ ఎంపీలు ఆదివారమే ఢిల్లీకి వెళ్లారు. ఈటెల సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే హస్తినలో పార్టీ జాతీయ నాయకత్వం తన కామెంట్స్ పట్ల వ్యవహరించే తీరు చూసి ఈటెల తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈటెల హుజురాబాద్ కార్యకర్తల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిశితంగా గమనిస్తే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజురాబాద్ కార్యకర్తల్ని ఉద్దేశిస్తూ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పదవుల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఎవరి దగ్గర కూడా పదవుల్ని అడిగే అవసరం లేదని, తానే ఇక నుంచి పదవులు ఇచ్చే స్థాయికి ఎదుగుతానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈటెల తన అనుచరుల పేరుతో ఎన్నికల సంఘం వద్ద బహుజన జనతా సమితి బీజేఎస్ పేరుతో ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసి ఉంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈటెల బీజేపీని వీడి కొత్త పార్టీ పెడితే అటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కొందరు ముఖ్య నాయకులు
ఆయనతో కలిసి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ అధిష్టానం ఈటెల కామెంట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ చర్యలపై ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అన్నది వేచి చూడాలి.